సార్ టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీపై దాడి, అలాగే టీఎంసీ పార్టీ సమావేశానికి ఎమ్మెల్యేలు అటెండ్ కాకపోవడం, ఈ పరిణామాలను చూస్తే సువేందు టీఎంసీ అంతానికి ఆపరేషన్ మొదలు పెట్టినట్లేనా? ఎస్ అండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ ముగిసినా కానీ ఈ వెస్ట్ బెంగాల్ అనేది ఎక్కువగా నేషనల్ పాలిటిక్స్లో, జాతీయ రాజకీయాల్లో మనకు ముఖ్యంగా కనిపిస్తుంది. అదేంటంటే ఈ నేపాల్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన సొరబాట్లు అంశం అనేది, ఇంకా అక్కడ బిఎస్ఎఫ్ ఈ అథారిటీ ఇవ్వడం, బుల్డోజర్ రాజకీయాలు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. కానీ ముఖ్యంగా డిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఫేక్ న్యూస్ నుంచి అక్కడ నుంచి మనకు ఎక్కువగా మనకు కనిపిస్తున్న అంత విచిత్రాలు ఏమి జరగడం లేదు. కాకపోతే ప్రస్తుతం ఇప్పుడు అభిషేక్ బెనర్జీపై అంటే మమతా బెనర్జీ మేనల్లుడు, తర్వాత జనరల్ సెక్రటరీ, తృణమూల్ కాంగ్రెస్కి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఎంపీ అయిన అభిషేక్ బెనర్జీపై సోనాల్పూర్లో ఒక దాడి, కోడిగుడ్లు రాళ్లతో దాడి. ఆయన హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఆయనకి పెద్ద దెబ్బ అయితే తగలలేదు. ప్రస్తుతం ఆయన కలకత్తా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పంపిస్తే ఆ కలకత్తా ప్రైవేట్ హాస్పిటల్ సీఈఓ ఈయన బలవంతంగా డిశ్చార్జ్ చేసినట్టు ఇప్పుడు మమతా బెనర్జీ తీవ్రంగా ఆరోపణించడం జరిగింది. ఆ వీడియో కూడా, ఆవిడ వార్నింగ్ ఇస్తున్న వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది. అంటే ఏంటి, అభిషేక్ బెనర్జీ దెబ్బలు తగిన హాస్పిటల్లో ఉంచకుండా లేదు, తగలలేదని గవర్నమెంట్ ప్రెజర్ తెచ్చింది. ఆయనకి ఇంటి దగ్గరే వైద్యం జరుగుతుందని మమతా బెనర్జీ చెప్తుంది. దీంతో పాటు అభిషేక్ బెనర్జీతో పాటు కళ్యాణ్ బెనర్జీ ఇంకో ఎంపీ మీద కూడా దాడి జరిగినట్టు మనకు తెలుస్తుంది అనమాట. చాలా తీవ్రంగా అల్లకొల్లలంగా అక్కడ పరిస్థితి ఉంది. ఎందుకంటే సోనాల్పూర్లో ఈ యొక్క అభిషేక్ బెనర్జీ వెళ్ళింది. రీసెంట్ పోల్ వైలెన్స్ జరిగితే ఆ యొక్క పార్టీ క్యాడర్ని పరామర్శించడానికి ఆయనకి వెళ్ళడం జరిగిందనమాట. కానీ అంటే ఏంటి, ఇప్పుడు టీఎంసీ నేతల మీద ఎక్కడికక్కడ దాడులు, టీఎంసీ ఆఫీస్ భవనాలను కూడా, డిస్టిక్ ఆఫీసుల్ని బుల్డోజర్ ద్వారా గవర్నమెంట్ కూల్చేయడం. ఎందుకంటే అవి ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ అయినాయని చెప్పడం. ఇటు కోర్టు కూడా ఇప్పటికే, కోర్టు ద్వారా కూడా ఆయనకి నోటీసులు, ఎవరు అభిషేక్ బెనర్జీకి ఆయన హౌసే ఇల్లీగల్ అనుకుంటూ ఆయనకు నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. బుల్డోజర్లు అనేవి ఇక్కడ ఎంటర్ అవ్వడం జరిగింది యూపీ లాగా. ఇలాంటివి మనకు కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా వాస్తవ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు టీఎంసీ తన కాళీఘాట్, అంటే మమతా బెనర్జీ కాళీఘాట్ హోంలో ఈ కలకట్టాలో ఒక ఎమ్మెల్సీలో మీటింగ్ పెట్టిందనమాట. ఎమ్మెల్యేలు తన యొక్క లెజిస్లేటర్స్ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ 80 మంది ఎమ్మెల్యేలకు గాను కేవలం 20 మంది అటెండ్ అయ్యారు, 60 మంది అటెండ్ అవ్వలేదు. ఇప్పుడు ఇదే అతి సంచలనం అవుతుంది. ఎందుకంటే ఒక భయపడి మానేశారా? టీఎంసీ ఏం చెప్తుందంటే, ఇప్పుడు సువేందు బెనర్జీ బీజేపీ ప్రభుత్వం ఏంటంటే బుల్డోజర్లు ప్రయోగించి మా ఎమ్మెల్యేలు ఎవరైనా అటెండ్ అవుతే వాళ్ళ హౌసులు కూల్చేయడం, ఈడీని ప్రయోగించడం, సిబిఐని ప్రయోగించడం, కేసులు పెట్టడం, లేకపోతే ఫిజికల్గా భౌతిక దాడులు చేయడం వల్ల వాళ్ళు భయపడి మీటింగ్కి రాలేదని టీఎంసీ చెప్తుంది. కానీ బీజేపీ ఏమంటుందంటే ఇది ఒక ఇన్ఫైటింగ్. ఈవెన్ ఈ యొక్క ఎంపీ, వీళ్ళిద్దరు ఎంపీల మీద దాడి కూడా వాళ్ళు దాడులు చేసుకున్నదే, మాకు సంబంధం లేదు, మా బీజేపీ కార్యకర్తలు చేయలేదని ఇటు సువేందు అధికారి గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే అసలు వాస్తవ పరిస్థితి ఏంటి, అసలు ఏంటి అంటే టీఎంసీ నాశనం అయిపోతుందా? టీఎంసీ అంతానికి సువేందు అధికారి కంకణం కట్టుకున్నారంటే యాక్చువల్గా మనం ఓకే అని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే ఒకప్పుడు 1977 నుంచి 2011 వరకు 34 సంవత్సరాల పాటు ఇటు వెస్ట్ బెంగాల్ని దిగ్విజయంగా ఏలిన కమ్యూనిస్టులు నాశనం ఎలా అయ్యారు అంటే, మమతా బెనర్జీ ఒక అద్భుతమైన స్ట్రాటజీ అనమాట. మొత్తం క్యాడర్ లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. ఆ ప్లేస్లోకి బీజేపీ వచ్చిందనమాట రెండోసారికి. ఇది 2019 ఎలక్షన్ నాటికి మనకు అక్కడికి 21 ఎలక్షన్ నాటికి బీజేపీ అపోజిషన్కి వచ్చింది, కమ్యూనిస్టులు పడగొట్టి. ఇప్పుడు అదే కమ్యూనిస్టుల్ని ఎలా అయితే మమతా బెనర్జీ మొత్తం ఎలిమినేట్ చేసిందో అదే స్ట్రాటజీని ఒకప్పుడు మమతా బెనర్జీ దగ్గర లెసన్స్ నేర్చుకున్న సువేందు అధికారి ప్రయోగిస్తున్నట్టు తెలుస్తుంది. ఎక్కడికక్కడ భయోత్పాతాన్ని క్రియేట్ చేసి కేసులు ప్రయోగించి బుల్డోజర్లు, ఇప్పుడైతే బుల్డోజర్ రాజకీయాలు, కేసులు కూడా అవసరం, కేసు పెట్టడం, బుల్డోజర్లతో పడగొట్టడం, ఇవన్నీ ప్రయోగించడం వల్ల ఒకప్పుడున్న 15 సంవత్సరాల మమతా బెనర్జీ గవర్నమెంట్లో పనిచేసిన మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఒక భయోత్పాతంలో అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ఫ్రైటనింగ్ అయిపోయి ఇలాంటిది ఉపయోగించి ఆ క్యాడర్ని అంతటినీ రిజైన్ చేయించడం. ఇప్పటికే మనకి ఏంటంటే పంచాయతీ లెవెల్ నుంచి, మున్సిపాలిటీ లెవెల్ నుంచి, అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాడర్లో టీఎంసీ ఖాళీ అయిపోతున్నట్టు తెలుస్తుంది. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్, కలకటా మున్సిపల్ ఎలక్షన్లో చాలా విపత్కర పరిస్థితిని టీఎంసీ ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది సువేందు అధికారి అంటే ఏంటి, టీఎంసీ అంతం చేయడం, టీఎంసీ అసలు పార్టీ లేకుండా చేయడమే సువేందు అధికారి లక్ష్యంగా అయితే మనకు కనపడుతుంది. బుల్డోజర్లు, అక్రమ కేసులు, భయోత్పాతాన్ని క్రియేట్ చేయడం. ఒకప్పుడు టీఎంసీ కార్యకర్తలు ఏ విధంగా అయితే ఇటు బీజేపీని, కమ్యూనిస్టుల మీద అటాక్ చేశారో అదే తంత్రాన్ని ఇప్పుడు బీజేపీ అధికారం, పోలీసుల సహాయంతో టీఎంసీని అటాక్ చేస్తుంది. టీఎంసీ ఏంటంటే ప్రజా కోర్టు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోకూడదు, అదేంటంటే మమతా బెనర్జీ చాలా శక్తివంతమైన లీడర్, నేషనల్ స్టేచర్ కూడా ఆవిడకు ఉంది.
ఆవిడ ఏంటంటే కమ్యూనిస్టులను ఎదుర్కొనేటప్పుడు స్ట్రీట్ ఫైటర్ అనమాట. ఆవిడ ధైర్యంగా మళ్ళీ రోడ్డు మీదకి హెల్దీగా వచ్చేస్తే మాత్రం సువేందు అధికారి ఆవిడని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆవిడకున్న కొన్ని కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారు. కానీ అంత ఈజీగా టీఎంసీని అంతం చేయడం అనేది కుదరదు. ఎందుకంటే టీఎంసీకి ఇటు ఇండీ పార్టీలు బయట మద్దతు ఉండడం కూడా, వాళ్ళ మీడియా ఉండడం కూడా, టీఎంసీలో అక్కడ ఏం జరుగుతుందో ఇటు వెస్ట్ బెంగాల్లో జరిగేది బయటికి ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి. కాబట్టి సువేందు అధికారి మొత్తం టీఎంసీని బలహీనపరచగలడు, కానీ మొత్తం ఎలిమినేట్ చేయడం అనేది అసంభవంగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మమతా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఏంటంటే బీజేపీ అధికారంలోకి 15 సంవత్సరాలు పోరాడి వచ్చింది, ముఖ్యంగా లాస్ట్ 10 సంవత్సరాలు. ఇప్పుడు పోరాడి వచ్చిన తర్వాత ఈ ఉచిత పథకాలు ఇచ్చి డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే టీఎంసీ ఆటోమేటిక్గా అంతమవుద్ది, కానీ లేకపోతే బలహీనపడద్ది. అలా కాకుండా ఒకప్పుడు టీఎంసీ లేకపోతే సోకాళ్ళు ఒకప్పుడు టీఎంసీ రౌడీలు ప్రయోగించింది నేను కూడా ఉపయోగిస్తాను అన్నట్టు ఈయన కూడా మార్గాన్ని ఎంచుకుంటే అప్రజాస్వామికంగా బుల్డోజర్లు వెళ్ళిపోతే మాత్రం ఇటు టీఎంసీ బలహీనపడడం కాదు, ఇంకా బలపడుతుంది. తర్వాత ఇది రాంగ్ ఇండికేషన్. అంటే బీజేపీ అనేది కూడా వైలెన్స్కి వెళ్తే డెవలప్మెంట్ ఎజెండా కాదు, మోడీ గారు గుజరాత్ మోడల్ కాదు, ఇది చాలా తేడా అన్నట్టు బయటికి బీజేపీకి బ్యాడ్ నేమ్ వస్తారన్నమాట. మరి సువేందు అధికారి ఏం చేస్తారనేది ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో పరిస్థితుల్ని దేశం అంతా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది. ఏముంటుందో ఏమవుతుందో మనం అబ్జర్వ్ చేయాలి.